గుడిలోనే కాదు, గుండెల్లోనూ ఆ గరుడ వాహనుని దర్శించుకోగలిగిన భక్తులు ధన్యాత్ములు. అసలు అంతరంగంలో ఆ అంతర్యామిని ఆరాధించుకోగలిగితేనే అంతటా ఆయనను అవలోకించగలుగుతాం. అందుకే భాగవతోత్తములకు అంతర బహిరంగాలన్న భేదం లేకుండా సర్వత్రా ఆ సర్వేశ్వరుడే స్ఫురిస్తాడు. అలాంటి భక్త శ్రేణికే శోభాయమానమైన సంకీర్తనాచార్యులు అన్నమాచార్య భగవన్మయంగా జీవించడమే కాక భాగములోన బాహ్యమునందును గోవిందుణ్ణే కొలవమని చాటి చెప్పారు. పరమాత్మను ప్రాప్తించుకోవడానికి భావం తొలి సోపానం. అందుకే భగవాన్ శ్రీ రామకృష్ణ పరమహంస భక్తి పరిపక్వత చెందితే భావం జనిస్తుంది, దాని తర్వాత మహాభావం, పిదప ప్రేమ, ఆ తర్వాత భగవత్ లబ్ధి అనేవారు. స్వయంగా వారు భక్తి పారవస్యంలో పరాకాష్ఠకు చేరుకుని ఎన్నో మార్లు భావ సమాధికి లోనయ్యేవారు. ఒక్కోసారి మనలో భగవంతుడికి సంబంధించిన భావన మనసులో మెదిలితే చాలు, అది మనలో చైతన్యాన్ని, భగవత్ స్పృహను జాగృతం చేస్తుంది. అందుకే లలితా సహస్రనామాల్లో కూడా అమ్మవారిని భావనామాత్ర సంతుష్టాయై నమః అని స్తుతిస్తారు. అంటే అమ్మవారిని భావన మాత్రం చేత సంతృప్తి చెందుతుందని అర్థం. అంటే ఇక్కడ భావన చేత అక్కడ పూజ అందుతుంటుంది. ఇది మన కర్మేంద్రియాలతో చేసే పూజ కన్నా అత్యుత్తమమైనది, అత్యున్నతమైనది. భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాని కొలువవో మనసా, హరి అవతారములే అఖిల దేవతలు, హరిలోనివే బ్రహ్మాండంబులు, హరినామములే అన్ని మంత్రములు, హరి 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 అనవో మనసా, విష్ణుని మహిమలే విహిత కర్మములు, విష్ణుని పొగడెడి వేదంబులు, విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు, విష్ణువు విష్ణువని వేదకవో మనసా, అచ్యుతుడితడే ఆదియు అంత్యము, అచ్యుతుడే అసురాంతకుడు, అచ్యుతుడు శ్రీ వెంకటాద్రి మీద నీదే, అచ్యుత అచ్యుత శరణనవో మనసా, భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాని కొలువవో మనసా.